ఏపీ ఎంసెట్ 2024కి సంబంధించి సో మనకి కౌన్సిలింగ్ అనేది అయితే సో నెక్స్ట్ మంత్ అయితే స్టార్ట్ అవబోతుంది కదా. అయితే ఈ కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యే ముందు సో చాలా మందికి సో సర్టిఫికేట్స్ అనేవి అయితే మిస్టేక్స్ అనేవి అయితే ఉంటున్నాయి అనమాట. అయితే వాళ్ళకైతే తెలియడం లేదు సో ఏ మిస్టేక్స్ ఉన్నాయి ఏంటని చెప్పేసి. అయితే ఇవాళ క్లియర్ కట్గా అయితే చెప్తాను. సో ఈ మిస్టేక్స్ కానీ ఉన్నాయి అంటే సో ఖచ్చితంగా మీరు వెంటనే మార్పించుకోండి. సో ఇంకా టైం ఉంది కాబట్టి ఏం పర్లేదు. సో కౌన్సిలింగ్ వచ్చిన తర్వాత మీరు ఏంటంటే అప్పుడు మార్పించుకోవడానికి వెళ్ళారంటే సో మీకు ఏంటంటే టైం అంతా వేస్ట్ అయిపోద్ది. సో మీరు సెకండ్ కౌన్సిలింగ్ అయితే వెళ్ళాల్సి అయితే ఉంటుందన్నమాట. సో కాబట్టి వీనైతే స్కిప్ చేయకుండా చివరికి చూడండి. అండ్ ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఇలాంటి అప్డేట్స్ అనేవి అయితే డైలీగా వస్తూ ఉంటాయి. సో ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. ఒక 200 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నా. సో ఇంకా టాపిక్లో వచ్చేస్తే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఏపీ ఎంసెట్కి సంబంధించి సో మనకి కౌన్సిలింగ్ సో అయ్యేటప్పుడు సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది అయితే అవుతుంది అనమాట. సో ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే మాక్సిమం ఆన్లైన్లోనే అయిపోతుంది. సో ఆన్లైన్లో అయిపోయే ముందు మనం ఏంటంటే రిజిస్ట్రేషన్లో చేసేటప్పుడు సో క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ అని ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ అని చెప్పేసి అలాగే మన డీటెయిల్స్ అనేవి అయితే ఇస్తామన్నమాట. సో అయితే అన్ని డీటెయిల్స్ కూడా వెరిఫై చేస్తారనమాట ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్లోని. సో అన్ని పర్ఫెక్ట్గా ఉంటేనే సో మళ్ళీ ఏంటంటే నెక్స్ట్ ప్రాసెస్ అంటే వెబ్ ఆప్షన్స్కి అయితే పంపిస్తారు. లేదు అంటే సో మనకి ఏంటంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ దగ్గరే ఆపేస్తారు. సో మళ్ళీ మనకి ఏంటంటే కొత్త డాక్యుమెంట్ అప్లోడ్ చేయడం మనము లేదంటే సో హెల్ప్ లైన్ సెంటర్ దగ్గరికి వెళ్ళమనము సో చెప్తారనమాట. సో అవన్నీ రాకుండా ఉండాలి అంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే క్యాస్ట్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో సో క్యాస్ట్ సర్టిఫికేట్ కావచ్చు ఇన్కమ్ సర్టిఫికేట్ కావచ్చు రీసెంట్గా ఉన్నవైతే తీసుకున్నాను అనమాట. లైక్ ఏంటంటే సో మనకి లాస్ట్ ఇయర్ అయినా ఇయర్ అయినా ఓకేనా. సో 2023 లేదా 2024 సో ఈ 2024 మ్యాక్సిమం అయితే కొత్తగా ఉన్నవైతే చూసుకోండి. సో 2024లో ఉన్న క్యాస్ట్ సర్టిఫికేట్ అని అంతేకుండా ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది అయితే సో చూసుకోండి. సో క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే సో ఒక 1 year బిఫోర్ దైనా పర్లేదు. బట్ ఇన్కమ్ ఏంటంటే ఫ్రెష్గా ఉన్నది అయితే చూసుకోండి. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఆధార్ కార్డు కూడా సో చాలామందికి ఏంటంటే సో నేమ్స్ అనేవి అయితే చాలా తేడాగా ఉన్నాయన్నమాట. నేను చాలా చెక్ చేశాను. సో కొందరికి ఏంటంటే 10th క్లాస్ మార్క్స్ మెమోలో ఒకటి ఉంటుంది అండ్ ఇంటర్ మార్క్స్ మెమోలో ఒకలాగా ఉంటుంది అండ్ అంతేకాకుండా ఆధార్ కార్డులో అయితే ఒకలాగా ఉంటుంది. సో ఇలా ఉన్నా కూడా మనకి ఏంటంటే యాక్సెప్ట్ చేయరనమాట. సో మీరు ఏంటంటే ఏ దాంట్లో అయితే తప్పు ఉందో సో మనం 10th క్లాస్ ఇంటర్ దాంట్లో అయితే మార్చలేం కాబట్టి సో మీరు ఏంటంటే ఆధార్ కార్డులు ఈజీగా మార్చుకోవచ్చు. కాబట్టి ఆధార్ కార్డులు ఏంటంటే సో ఖచ్చితంగా అయితే మీరు మార్పించుకున్నాను అనమాట. సో మార్పించుకుంటే మీకు ఏంటంటే ఏం ప్రాబ్లం అయితే ఉండదు. సో లేదు అంటే ఒకవేళ మీరు ఆధార్ నెంబర్ చెక్ చేసుకున్నప్పుడు వాళ్ళు ఏంటంటే ఆ డీటెయిల్స్ ఈ డీటెయిల్స్ చెక్ చేసినప్పుడు సో మీకు ఏంటంటే ఎక్కడో దగ్గర ఆపేస్తారు. సో మళ్ళీ మీకు ఏంటంటే సర్టిఫికేట్ అయితే రీఅప్లోడ్ చేయమంటారు. అండ్ నెక్స్ట్ ఏంటంటే సో మీరు వచ్చేసి ఏంటంటే స్టడీ సర్టిఫికేట్స్ అని చెప్పి చాలామంది అయితే అంటున్నారు. సో స్టడీ సర్టిఫికేట్స్ అన్నవి అయితే సో మనకి వెబ్ ఆప్షన్స్ వరకు అయితే పర్లేదు. సో కాలేజ్ జాయినింగ్ అయినప్పుడు అయితే ఖచ్చితంగా స్టడీ సర్టిఫికేట్ అయితే కావాలి. కొన్ని కాలేజెస్ వాళ్ళు అయితే అడుగుతారు, కొంతమంది అయితే అడగరు అనమాట. సో స్టడీ సర్టిఫికేట్స్ అనేవి అయితే ఉన్నా లేకపోయినా పర్లేదు. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఓసీ వాళ్ళు ఎవరైనా ఉన్నా సో వాళ్ళు ఈడబ్ల్యూఎస్ కానీ అప్లై చేసి ఉంటే సో ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే ఉంటుంది కదా. సో ఈబీసీ ఆర్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ సో అదైనా సరే సో అందులో కూడా మీరు డీటెయిల్స్ అనేవి అయితే చెక్ చేసుకోండి. అండ్ అంతేకాకుండా అది కూడా మనకి ఈ సంవత్సరం ఉన్నదైతే చూసుకోండి. సో 2024 అండ్ అంతేకాకుండా 2025 ఈ ఇయర్ వర్క్ అయ్యేలా చూసుకోండి. సో ఈ ఇయర్ వర్క్ అయ్యేలా ఉంటే సో మీకు ఏంటంటే ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు అనమాట. సో చాలామంది ఏం చేస్తున్నారంటే సో 2023 to 24 అయితే తీసుకుంటున్నారు. సో ఇది ఉన్నా పర్లేదు అంటే ఇయర్ పనిచేస్తుంది. బట్ వాళ్ళు ఏంటంటే సో ఇప్పుడు కూడా ఎంసెట్ వాళ్ళు ఒక ఇయర్ నెక్స్ట్ ఇయర్ అయితే అడుగుతారనమాట. సో కాబట్టి అందరూ కూడా ఏ సర్టిఫికేట్ తీసుకున్నా అది క్యాస్ట్ సర్టిఫికేట్ కావచ్చు ఇన్కమ్ సర్టిఫికేట్ కావచ్చు ఏదైనా సరే సో 24-25 అయితే తీసుకోండి. లేటెస్ట్ అయితే తీసుకోండి. సో ఇంకా మనకి చాలా టైం అయితే ఉంది. సో మీరు ఇప్పుడు అప్లై చేస్తే ఈజీగా మీకు ఏంటంటే 5 to 6 days లేదంటే మ్యాక్సిమం 10 daysలో అయితే వచ్చేస్తుంది. సో 10 days అంటే ఇంకా కౌన్సిలింగ్ ఇంకా అప్పటికి ఇంకా స్టార్ట్ అవ్వదు అనమాట. సో కాబట్టి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. సో సర్టిఫికేట్స్లో నేమ్స్ అయితే మిస్టేక్స్ అయితే చూసుకోండి. అండ్ డేట్ ఆఫ్ బర్త్స్ అండ్ అంతేకాకుండా పేరెంట్స్ నేమ్స్ ఏమైనా మిస్టేక్స్ ఉంటే అవి కూడా పర్ఫెక్ట్గా చూసుకోండి. అండ్ 4th వన్ వచ్చేసి ఏంటంటే ఏ సర్టిఫికేట్ అయినా సరే ఫ్రెష్గా సో ఈ సంవత్సరం ఉన్నదైతే చూసుకోండి. సో ఈ 4 పాయింట్లు చూసుకొని సో మీరు ఏంటంటే అప్పుడు సర్టిఫికేట్స్ అనేవి అయితే రెడీ చేసుకోండి. సో వీడియో ఖచ్చితంగా లైక్ అయితే చేయండి, తమకు సబ్స్క్రైబ్ చేసుకోండి. సీన్ నెక్స్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.